హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ. సో ఎలా ఉన్నారండి అందరూ, అండ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అండ్ రీసెంట్గా ఆర్బీఐ అసిస్టెంట్ ప్రీ రిజల్ట్స్ కూడా రిలీజ్ అయ్యాయి కదా. సో క్లియర్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ అండి. అండ్ మీకు కనుక మెయిన్స్ ప్రిపరేషన్కి రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా, ఇంకా ఏవైనా కాన్సెప్ట్స్ కంప్లీట్ చేయాల్సి ఉన్నా, మెయిన్స్ లెవెల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అని డౌట్ ఉన్నా కూడా, సో వీటన్నిటికీ రిలేటెడ్గా మనకు ఆర్బీఐ అసిస్టెంట్ క్రాష్ కోర్స్ అనేది ఒకటి అవైలబుల్లో ఉందండి ఎంట్రీ యాప్లో. సో ఈ క్రాష్ కోర్స్ని మీరు $799కి పర్చేస్ చేయొచ్చు. అండ్ మీరు కనుక కూపన్ కోడ్ RBI 2022 కనుక అప్లై చేశారు అంటే సేమ్ కోర్స్ని మీరు $599కి పర్చేస్ చేయొచ్చండి. అండ్ ఇందులో మీకు అన్ని సబ్జెక్ట్స్కి రిలేటెడ్ క్లాసెస్ అన్నీ కూడా కవర్ చేశాము. అంతేకాకుండా మీకు వీటితో పాటు మాక్ టెస్ట్లు కూడా అవైలబుల్లో ఉంటాయి. అండ్ మీకు ప్రతి క్లాస్కి రిలేటెడ్ PDF నోట్స్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా క్లాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చండి. సో మీరు కనుక ఇంకా ఈ కోర్స్ని పర్చేస్ చేయకపోయింటే తప్పకుండా పర్చేస్ చేయండి. మెయిన్స్ ప్రిపరేషన్కి మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎవరైతే క్లియర్ చేయలేదో సో మీరంతా కూడా డిసప్పాయింట్ అవ్వకండి, బికాజ్ మనకి ఇంకా 2022లో అప్కమింగ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి. సో ఎవరైతే గివప్ చేయకుండా వచ్చే ప్రతి ఆపర్చునిటీ కూడా యూజ్ చేసుకుంటారో వాళ్ళే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారండి. సో మీరు క్లియర్ అవ్వలేదని మాత్రం డిసప్పాయింట్ అవ్వకండి. సో అప్కమింగ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. అండ్ ఈ రోజు వీడియోలో కూడా మీకు ఈ అప్కమింగ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము షేర్ చేయబోతున్నాము. సో ఈరోజు వీడియో టాపిక్ ఇదనమాట. సో ఈరోజు మనం ఈ వీడియోలో అప్కమింగ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్ పూర్తి వివరాలు అనేది డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ టాపిక్లో మనం మొత్తం 3 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి చూడబోతున్నామండి. సో ఆ 3 ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి అంటే, సో ఫస్ట్ వన్ వచ్చి ఆల్ అబౌట్ అప్కమింగ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఇన్ 2022. సో 2022లో ఇప్పుడు మనకు ప్రజెంట్ నుంచి రాబోయే ఆల్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ దెన్ సెకండ్ టాపిక్ వచ్చి ఇంపార్టెన్స్ ఆఫ్ అప్కమింగ్ మంత్స్. సో ఇప్పటి నుంచి మనకు వచ్చే ప్రతి మంత్ కూడా ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ ప్రతి మంత్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ దెన్ ఫైనల్గా మనం హౌ టు క్రాక్ ఆల్ అప్కమింగ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ యూజింగ్ ఎంట్రీ. సో మీరు ఈ ఎంట్రీ యాప్ని కానీ, వెబ్సైట్ని కానీ, ఛానల్ని కానీ యూజ్ చేసి మీరు ఎలా మీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయగలుగుతారు అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్గా అయితే మనం అప్కమింగ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఇన్ 2022. సో వీటికి రిలేటెడ్ ఏవేవి మనకు 2022లో బ్యాంక్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి అనేది డిస్కస్ చేసుకుందాము. సో మెయిన్గా ఆస్పిరెంట్స్ అందరూ కూడా మెయిన్గా ప్రిపేర్ అయ్యే కొన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయండి. సో వీటికి ఏంటంటే మనకు వేకెన్సీస్ రీజనబుల్గా ఉంటాయి అండ్ జాబ్స్ కూడా మనకు వెంటనే అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. లైక్ 6 monthsలో మనకు అరౌండ్ 6 బ్యాంక్ రిలేటెడ్ జాబ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉంటాయి. అంతేకాకుండా వీటికి ఎగ్జామ్స్ టైమింగ్ కానీ అండ్ మనకు అలాట్మెంట్ టైమింగ్ కానీ అంత త్వరగా అయిపోతుంది అనమాట. సో దట్స్ వై స్టూడెంట్స్ మ్యాక్సిమం ఈ 6 ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఆ 6 ఎగ్జామ్స్ ఏవి అంటే, సో ఫస్ట్ వన్ వచ్చి SBI క్లర్క్, అండ్ సెకండ్ వన్ వచ్చి SBI PO, and then third one is IBPS RRB clerk, and then fourth one is IBPS RRB PO, and fifth one is IBPS clerk, and sixth one is IBPS PO. సో ఈ 6 ఎగ్జామ్స్ కూడా స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎవరైతే బ్యాంకింగ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో మెయిన్గా ఈ 6 ఎగ్జామ్స్నే టార్గెట్ చేస్తూ ఉంటారు. సో మీలో ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక ఉంటే ఒక్కసారి ఈ ఎగ్జామ్స్ ఏవేవి అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో SBI క్లర్క్ వచ్చి మనకు SBI బ్యాంక్లో క్లర్క్ లెవెల్ పోస్ట్ అనమాట. అండ్ ఇందులో మనకు PO లెవెల్ పోస్ట్ కూడా ఉంటుంది. సో SBI క్లర్క్ చూసుకుంటే మనకు అరౌండ్ 40+ అనేది ఉంటుందండి శాలరీ అనేది. అండ్ PO చూసుకుంటే అరౌండ్ 60+ అనేది ఉంటుంది. సో SBI వచ్చి మనకు సపరేట్ బ్యాంక్, అంటే అటానమస్ బ్యాంక్ అనమాట. సో లైక్ IBPS కింద రాదు, బట్ దీనికి ఉన్న ఇంపార్టెన్స్ చాలా ఉంటుందన్నమాట. సో ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో సో వాళ్ళు ఫస్ట్ ఈ రెండింటిని టార్గెట్ చేస్తూ ఉంటారు. సో క్లర్క్ లెవెల్ అయితే SBI అండ్ PO లెవెల్ అయితే SBI టార్గెట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇవి కాకుండా మనకు అండర్ IBPS,
సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. సో ఈ IBPS కింద జరిగే ఎగ్జామ్స్ వచ్చి మనకు ఆర్ఆర్బీ క్లర్క్, ఆర్ఆర్బీ పిఓ అండ్ దెన్ క్లర్క్ అండ్ పిఓ. సో ఆర్ఆర్బీస్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండి. సో మనకు గ్రామీణ బ్యాంక్స్ ఉంటాయి కదా మనకు ప్రతి ఏరియాకి ప్రతి స్టేట్లోనూ. సో ఆ గ్రామీణ బ్యాంక్స్కి రిలేటెడ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా IBPS కండక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్రామీణ బ్యాంక్స్కి మనకు క్లర్క్ ఇంకా పిఓ ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ ఆర్ఆర్బీ క్లర్క్ ఇంకా ఆర్ఆర్బీ పిఓ లెవెల్స్ అనేటివి కంపేర్డ్ టు SBI అండ్ SBI పిఓ అండ్ IBPS క్లర్క్ అండ్ పిఓ కొద్దిగా మనకు ఈజీగా ఉంటాయండి. సో క్రాక్ చేయడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది, మరీ ఈజీ అని చెప్పలేం, కానీ కంపేర్డ్ టు ఆ 4 ఎగ్జామ్స్తో కంపేర్ చేసుకుంటే మనకు ఈ ఎగ్జామ్స్ కొద్దిగా ఈజీగా ఉంటాయి అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ మనకు IBPS కండక్ట్ చేసే 2 more ఎగ్జామ్స్ ఏవి అంటే క్లర్క్ ఇంకా పిఓ. అండ్ ఈ క్లర్క్ ఇంకా పిఓ పోస్ట్ ఎందులో ఉంటాయంటే అంటే ఏ బ్యాంక్స్కి రిలేటెడ్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండి. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి IBPS క్లర్క్ ఇంకా పిఓ పోస్టులు అనేటివి రిలీజ్ చేస్తూ ఉంటాడు. సో ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే లైక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ. సో ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అమల్గమేట్ చేశారు కదా, సో ఆ రెండు కలిపి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద వస్తాయి. సో ఇలా కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి మనకు ఈ 2 ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయబడతాయి IBPS ద్వారా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా క్వాలిఫికేషన్ వచ్చి గ్రాడ్యుయేషన్ లెవెల్ అండి. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే 4th year ఆఫ్ గ్రాడ్యుయేషన్లో ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సో క్వాలిఫికేషన్ అయితే ఇదనమాట. అండ్ ఏజ్ చూసుకుంటే కూడా జనరల్ కేటగిరీకి అయితే 28 లాస్ట్ అండి. అండ్ అదర్ కేటగిరీస్ అంతా కూడా 30+ అప్లై చేసుకోవచ్చు. 30+ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అరౌండ్ 32 అనుకుంటా ఫైనల్ ఏజ్ అనేది. సో ఇదనమాట మనకు అప్కమింగ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్ డీటెయిల్స్. సో మనకు 6 ఎగ్జామ్స్ అయితే మన పాకెట్లో ఉన్నాయండి. మనం ట్రై చేసి ఈ ఎగ్జామ్స్ని క్రాక్ చేయడానికి ఈ 6 ఎగ్జామ్స్ కూడా మన పాకెట్లో ఉన్నాయి. సో వాటిని మనం ప్లాన్డ్గా ప్రిపేర్ అయ్యాము అంటే 6 కూడా మనం క్రాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే ఏదో ఒకటి క్రాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు కనుక RBI అసిస్టెంట్ కానీ క్లియర్ చేయకపోతే అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి, బికాజ్ ఇంకా మీకు 6 more ఛాన్సెస్ అనేటివి అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ అప్కమింగ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మనం ప్లాన్గా ప్రిపేర్ అయ్యి వీటిని క్రాక్ చేయొచ్చు. సో ఇదండి 2022 అప్కమింగ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్ డీటెయిల్స్. సో మనకి ఏ ఎగ్జామ్స్ 2022లో ఇంకా రిమైనింగ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడతాయో వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, 6 ఎగ్జామ్స్ గురించి. నెక్స్ట్ అయితే మనం IBPS క్యాలెండర్ కూడా ఒకసారి చూద్దాము. సో ఆల్రెడీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా 6 ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడతాయి అప్కమింగ్ మంత్స్లో అని డిస్కస్ చేసాం కదా. సో ఈ 6 ఎగ్జామ్స్ కూడా ఎప్పుడెప్పుడు ఉంటాయి అనేది కూడా మనకు ఆల్రెడీ తెలిసిపోయిందండి. లైక్ SBI క్లర్క్ గురించి చూసుకుంటే మనకు క్లర్క్ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ లాస్ట్ వీక్లో రిలీజ్ అవ్వచ్చు అని మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అండ్ ప్రీ చూసుకుంటే జూలైలో ఉండొచ్చు అని ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ మెయిన్స్ చూసుకుంటే ఆగస్ట్లో జరగచ్చు అని ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో ఇది SBI క్లర్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. అండ్ IBPS అయితే ఆల్రెడీ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసేసింది 2022 రిలేటెడ్ బ్యాంక్ ఎగ్జామ్స్కి. సో ఆ క్యాలెండరే ఇదనమాట. సో IBPS RRB ఎగ్జామ్స్ చూసుకుంటే మనకు ఆఫీస్ అసిస్టెంట్ ఇంకా ఆఫీసర్స్ పోస్ట్ అనేవి కండక్ట్ చేయబడతాయి. సో ఆఫీస్ అసిస్టెంట్ ఇంకా ఆఫీసర్ స్కేల్ 1కి ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ అనమాట క్వాలిఫికేషన్. సో ఈ రెండింటికే మెయిన్గా స్టూడెంట్స్ అందరూ కూడా అప్లై చేస్తుంటారు. అండ్ ఆఫీసర్స్ 2 ఇంకా 3 అనేది మనకు PG లెవెల్ ఉంటాయి. సో వీటికి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే PG కంప్లీట్ చేసింటే అప్లై చేయొచ్చండి. సో ఆఫీస్ అసిస్టెంట్ ఇంకా ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులు చూసుకుంటే మనకు ఆగస్ట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరగడానికి ఆల్రెడీ మనకు డేట్స్ అనేటివి ఫిక్స్ చేసేసారు. సో అసిస్టెంట్ ఇంకా ఆఫీసర్ స్కేల్ 1కి వచ్చి August 7th, 13th, 14th, 20th ఇంకా 21st. సో ఈ 5 డేట్స్లో కూడా మనకు ఆఫీస్ అసిస్టెంట్ ఇంకా ఆఫీసర్ స్కేల్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడతాయని షెడ్యూల్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆఫీసర్ స్కేల్ 2 and 3 చూసుకుంటే 24th సెప్టెంబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది అని షెడ్యూల్ చేయబడింది. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ చూసుకుంటే ఆఫీసర్ స్కేల్ 1కి ఇంకా ఆఫీసర్ అసిస్టెంట్స్కి సో సపరేట్గా అండి. ఆఫీసర్ స్కేల్ 1కి అయితే September 24th అండ్ ఆఫీస్ అసిస్టెంట్ చూసుకుంటే October 1st కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి షెడ్యూల్ చేయడం అయితే జరిగింది. సో ఇది RRBs అంటే గ్రామీణ బ్యాంక్స్కి రిలేటెడ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్ డేట్స్ అనమాట. సో పక్కాగా రిలీజ్ చేశాడండి. ఈ టైంలో ఈ ఎగ్జామ్స్ ఉంటాయండి. సో మీకు ఇంకా చాలా టైం ఉంది. సో ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి.
అండ్ దీంతో పాటు మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి రిలేటెడ్ ఎగ్జామ్స్, దట్ ఈస్ ఐబీపీఎస్ క్లర్క్ ఇంకా పీఓ ఎగ్జామ్స్ అండ్ స్పెషల్ ఆఫీసర్స్ కి రిలేటెడ్ కూడా ఒక ఎగ్జామ్ జరుగుతుంటుంది. సో అది పీజీ లెవెల్ అనమాట. సో ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయో కూడా చూసుకుందాము. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసుకుంటే క్లర్క్స్ వచ్చి ఆగస్ట్ 28న, సెప్టెంబర్ 3న ఇంకా సెప్టెంబర్ 4న కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అని షెడ్యూల్ చేశారు. వెరాజ్ పీఓస్ కి చూసుకుంటే అక్టోబర్లో 15న, 16న ఇంకా 22న, సో ఈ డేట్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది అని షెడ్యూల్ చేయడం అయితే జరిగింది. అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి చూసుకుంటే మనకు డిసెంబర్ 24th అండ్ 31st కండక్ట్ చేయడానికి షెడ్యూల్ చేశారు. అండ్ వేరేస్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ చూసుకుంటే మనకు క్లర్క్ వచ్చి అక్టోబర్ 8న కండక్ట్ చేయడానికి షెడ్యూల్ చేయబడింది. అండ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ చూసుకుంటే మనకు నవంబర్ 26న కండక్ట్ చేయడానికి షెడ్యూల్ చేయడం అయితే జరిగిందండి. సో ఇవి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి, దట్ ఈస్ ఐబీపీఎస్ క్లర్క్ ఇంకా పీఓ ఎగ్జామ్కి రిలేటెడ్ డేట్స్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ అండి, సో 2022 క్యాలెండర్లో రిలీజ్ చేసిన డేట్స్లో ఇక్కడ మీరు చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్స్కి, క్లర్క్స్కి ఇక్కడ స్టార్ మార్క్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఈ స్టార్ మార్క్కి ఉన్న మీనింగ్ ఏంటి అంటే, సో మేబీ 2022లో సెట్ ఎగ్జామ్ అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఎస్ఎస్సి లెవెల్ ఎగ్జామ్స్కి, రైల్వేస్ లెవెల్ ఎగ్జామ్స్కి ఇంకా బ్యాంక్ లెవెల్ ఎగ్జామ్స్కి, సో వీటన్నిటికీ కూడా సింగిల్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరగచ్చు అని మనకు లాస్ట్ ఇయర్, దట్ ఈస్ 2021లోనే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. బట్ అది ఇంప్లిమెంట్ చేయడానికి కోవిడ్ వల్ల కొద్దిగా లేట్ అయ్యింది. సో మేబీ ఈ ఇయర్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అని ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఈ సెట్ అనేది ఎగ్జామ్ ఓన్లీ ఆఫీస్ అసిస్టెంట్స్కి ఇంకా ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. అంటే ఈ ఎగ్జామ్స్కి, ఈ సెట్ ఎగ్జామ్ కింద ఏమవుతుంది అంటే, సో ప్రిలిమినరీ లెవెల్ ఉంటుంది కదా, సో ఈ ప్రిలిమినరీ లెవెల్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో సో వాళ్ళు ఈ ఎగ్జామ్ని బేస్ చేసుకొని మెయిన్స్కి ఎస్ఎస్సిస్ కానీ, రైల్వేస్కి కానీ, బ్యాంక్స్ కానీ అప్లై చేసుకోవచ్చండి. అంటే ఇప్పటి వరకు ఎలా ఉంది అంటే ఎస్ఎస్సిస్కి కానీ, రైల్వేస్కి కానీ, బ్యాంక్స్కి కానీ సపరేట్గా ప్రీ ఇంకా మెయిన్స్ లెవెల్స్ ఎగ్జామ్స్ జరిగేటివి. కానీ సెట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మాత్రం 3 ఎగ్జామ్స్కి కూడా ప్రీ ఒకే ఎగ్జామ్ ఉంటుందన్నమాట, ఒక కామన్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ ప్రీ ఎగ్జామ్ని క్లియర్ చేస్తారో వాళ్ళు దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎస్ఎస్సిలో, రైల్వేలో, బ్యాంక్స్లో వేటికి రాయాలనుకుంటే వాటికి మెయిన్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది సెట్ ఎగ్జామ్కి రిలేటెడ్ డీటెయిల్స్. సో ఎవరైతే 2022లో ప్రిపేర్ అవుతున్నారో బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి, మేబీ ఇది రావచ్చు అన్న ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు దీనికి కూడా ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట. సో పానిక్ అవ్వకండి, ఏం కాదు, జస్ట్ సిలబస్ చేంజ్ అవుతుంది. లైక్ బ్యాంకింగ్ ఎగ్జామ్లో ఉన్న సబ్జెక్ట్స్తో పాటు మేబీ రైల్వేస్కి, ఎస్ఎస్సిస్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా యాడ్ చేయవచ్చు. సో ఈ సిలబస్ చేంజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అనేది ఉంటుందన్నమాట ప్రిలిమ్స్ లెవెల్. సో అది ఓన్లీ ఆఫీస్ అసిస్టెంట్స్ ఇంకా క్లర్క్స్కి మాత్రమే చెప్పారు కాబట్టి మనకు పీఓస్, ఆఫీసర్ స్కేల్ 1కి అయితే మనకు యాజ్ ఇట్ ఈస్ మనకి ఇప్పటి వరకు ఉన్న పేపర్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఉంటుంది కాబట్టి మీరు వాటికి కూడా ప్యారలల్గా ప్రిపేర్ అయ్యారు అంటే సెట్ వచ్చి మీకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయినా కూడా మీరు ఆఫీసర్ స్కేల్ 1 ఇంకా పీఓస్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇవి కాకుండా మీరు ఎస్బీఐ క్లర్క్ ఇంకా పీఓకి కూడా ప్రిపేర్ అవ్వచ్చండి. సో సెట్ ఎగ్జామ్ అనేది అయితే ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్స్కి అయితే కండక్ట్ చేయడం జరగదు, బికాజ్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇది ఆటోనమస్ అని. సో ఇది సపరేట్గా ఉంటాయి ఈ ఎగ్జామ్స్. అండర్ సెట్ అయితే ఇవి రావండి. సో మీకు సెట్ లేకుండా అయితే ఎస్బీఐ క్లర్క్, పీఓ, ఆర్ఆర్బి, ఆఫీసర్ స్కేల్ 1 ఇంకా ఐబీపీఎస్, పీఓ, సో ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకు సెట్ లేకుండా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు వీటికి కనుక బాగా ప్రిపేర్ అయ్యారు అంటే ఇప్పటి వరకు మీరు ప్రిపేర్ అవుతున్న సిలబస్ని, పేపర్ ప్యాటర్న్నే ఫాలో అయ్యి మీరు ఎగ్జామ్స్ని క్రాక్ చేయొచ్చు. బట్ ఆఫీస్ అసిస్టెంట్ ఇంకా క్లర్క్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మాత్రం కొద్దిగా సెట్ ఎగ్జామ్ రావచ్చు అన్నది దృష్టిలో పెట్టుకొని దాన్ని బట్టి ప్రిపరేషన్ చేయండి. యాజ్ మనం డిస్కస్ చేసుకున్నట్టుగా పేపర్ ప్యాటర్న్ ఇంకా సిలబస్ లైట్గా చేంజ్ అవ్వచ్చు అనమాట. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇదండి 2022 to 2023కి రిలేటెడ్ ఐబీపీఎస్ క్యాలెండర్. సో మనకు డేట్స్ అన్నీ కూడా తెలిసిపోయాయి కదా ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని. సో మనకు ప్రిపేర్ అవ్వడానికి ప్లెంటీ ఆఫ్ టైం ఉంది. సో ఈ ప్లెంటీ ఆఫ్ టైంని మీరు కరెక్ట్గా యూజ్ చేసుకున్నారు అంటే మీరు ఈజీగా ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు అనమాట. సో ఈ టైమింగ్ గురించి ఒకసారి కూడా డిస్కస్ చేసుకుందాము. సో టైమింగ్లో మనం చూసుకుంటే మనకు బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి మనకు మంత్సే అవైలబిలిటీలో ఉన్నాయండి. ఐ మీన్ మనకు ప్రిపేర్ అవ్వడానికి అరౌండ్ 8 months వరకు కూడా, అంటే ప్రిపరేషన్కి, ఎగ్జామ్స్ రాయడానికి అన్నిటికీ కలిపి 8 months వరకు కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఈ 8 monthsని కనుక మనం ప్లాన్డ్గా, ప్రిపేర్డ్గా
కన్సిస్టెంట్గా యూజ్ చేసుకున్నాము అంటే ఈజీగా అన్ని బ్యాంకింగ్ ఎగ్జామ్స్ని కూడా మీరు క్లియర్ చేయొచ్చండి. సో ఈ మంత్స్ని యూజ్ చేసుకోవడంలోనే మనకు అంతా కూడా ఉంటుంది. మనకు ప్రిపరేషన్కి మనం బ్యాంకింగ్ ఎగ్జామ్స్ని క్లియర్ చేయడానికి ఛాన్సెస్ అన్నీ కూడా ఈ మంత్స్ని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాము అనే దాంట్లోనే ఉంటుంది. సో ఆ మంత్స్ ఏంటి, సో ఏ మంత్స్ని ఏ కేటగిరీ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనేది ఒకసారి చూసుకుందాము. సో ఏప్రిల్ నుంచి చూసుకుంటే మనకు ఏప్రిల్, మే, జూన్ ఇంకా జూలై. సో ఈ 4 మంత్స్ని కూడా మనం అండర్ ప్రిపరేషన్ కేటగిరీ కింద కన్సిడర్ చేయొచ్చు. బికాజ్ ఈ 4 మంత్స్లో మనకు మ్యాక్సిమం ఎగ్జామ్స్ ఏవి ఉండవండి. మేబీ ఉంటే SBI క్లర్క్ ఒకటి మాత్రం జూలైలో ఉండొచ్చు అనమాట. సో అప్పటి వరకు తీసుకున్న మనకు ఏప్రిల్, మే, జూన్ ఇంకా ప్రిపరేషన్కి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ జూలైలో కూడా మనకు అరౌండ్ 15th డేట్ పైన మాత్రమే మనకు ఎగ్జామ్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు జూలై వరకు కూడా మీరు ప్రిపరేషన్ అనేది ప్లాన్డ్గా కన్సిస్టెంట్గా చేశారు అంటే మీరు ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతారు. సో ఈ 4 మంత్స్ని కూడా మీరు ప్లాన్గా యూజ్ చేసుకోవడంలోనే మొత్తం అంతా ఉంటుందండి క్రాక్ చేయడానికి కావాల్సిన ఎబిలిటీ అంతా కూడా. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ మంత్స్ లైక్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇంకా డిసెంబర్. సో ఈ 5 మంత్స్ని చూసుకుంటే మనం ఇందాకే IBPS క్యాలెండర్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో మీరు అందరూ అందులో గమనించింటే మీకు తెలిసిపోతుంది. క్లర్క్ కానీ, PO కానీ, IBPS RRB కానీ, IBPS PO కానీ, ఆఫీసర్ స్కేల్ 1 కానీ వీటన్నిటికీ రిలేటెడ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆగస్టు నుండి డిసెంబర్ వరకు కూడా మనకి ఎక్స్టెండ్ అయ్యాయి ఉన్నాయండి. అంటే ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క ఎగ్జామ్ అలా ఉంటున్నాయి అనమాట. అండ్ అన్ని కానీ క్లియర్ చేశారంటే మనకి అరౌండ్ జనవరి టు మార్చ్ 2023 లోపల మనకు అపాయింట్మెంట్స్ కూడా జరిగిపోతాయి అనమాట. సో ఇవన్నమాట ప్రిపరేషన్కి రిలేటెడ్ మంత్స్ ఇంకా అటెండింగ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్ మంత్స్. సో వన్స్ మీరు ఎగ్జామ్స్ని అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశారు అంటే మీకు ప్రిపరేషన్ అనేది స్లో అయిపోతుందండి. అంటే కొద్దిగా ప్యానిక్ అవుతారనమాట. ఎగ్జామ్ రిలేటెడ్ వేలో ప్రిపేర్ అవ్వాలి అన్న ఆలోచనలో మీరు బేసిక్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసింటే మీకు ఎగ్జామ్స్ని క్రాక్ చేయగలిగే ప్రిపరేషన్ అనేది మీరు చేయగలుగుతారు. బట్ బేసిక్స్ కానీ కంప్లీట్ చేయలేదు అంటే మీరు ఏమవుతుందంటే ఈ ఎగ్జామ్స్ని అటెండ్ అయ్యే మంత్స్లో అంతా కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని. సో దట్స్ వై మీరు ఇప్పుడు ప్రిపరేషన్ కోసమే మనకు పర్టికులర్గా ఉన్న ఈ 4 మంత్స్ని మాత్రం వేస్ట్ చేయకుండా బాగా ప్రిపేర్ అవ్వండి. లైక్ మీరు ఈచ్ మంత్ని ఈచ్ కేటగిరీగా డివైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ తీసుకుంటే మీరు ఏప్రిల్లో బేసిక్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చండి. అండ్ మే తీసుకుంటే మేలో అంతా కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. సో మనకు కీ ఏంటండి బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. సో ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. టెక్నిక్స్ అన్నిటికీ కూడా మీరు యూజ్ అయిపోతారు, అంటే అలవాటు పడిపోతారు. అండ్ అంతేకాకుండా మీకు అక్యురసీ అనేది కూడా మెయింటైన్ చేయడానికి చాలా అవైలబిలిటీ లైక్ చాలా ఛాన్సెస్ అనేవి ఉంటాయి మీరు బాగా ప్రాక్టీస్ చేశారు అంటే. అండ్ జూన్ చూసుకుంటే మీరు జూన్లో అంతా కూడా మీరు మాక్ టెస్ట్ని ఇవ్వచ్చు అనమాట. సో మనకు మెయిన్స్ ఇంకా ప్రిలిమ్స్కి రిలేటెడ్ మాక్ టెస్ట్లు అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి కదా. సో ఈ మాక్ టెస్ట్లు అన్నీ కూడా మీరు జూన్లో ఇస్తూ ఉన్నారంటే మీకు ఎగ్జామ్స్ని రీచ్ అయ్యేపాటికి లైక్ జూలైలో ఒకవేళ SBI క్లర్క్ కండక్ట్ చేయబడినా కూడా మీకు బేసిక్స్ కంప్లీట్ అవ్వడం వల్ల, ప్రిపరేషన్ కూడా బాగా జరగడం వల్ల, ఇంకా మాక్ టెస్ట్లు అన్నీ కూడా బాగా ఇవ్వడం వల్ల మీకు ఏమై ఉంటుందంటే మీకు ఎగ్జామ్స్ని రాయడానికి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుందన్నమాట. సో ఈ కాన్ఫిడెన్స్తో మీరు ఏ ఎగ్జామ్ని అటెంప్ట్ చేసినా కూడా మీరు ఈజీగా క్రాక్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. సో ఈ ప్రిపరేషన్ టైమే మనకు వాల్యుబుల్ టైం. సో ఈ ప్రిపరేషన్ టైంని అస్సలు వేస్ట్ చేయకండి. మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నట్టుగా ఇదే ప్లానింగ్లో కానీ మీరు కానీ ప్రిపేర్ అయ్యారు అంటే మీరు ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. అండ్ వన్స్ మీరు ఈ ప్రిపరేషన్ టైమింగ్ అంతా బాగా యూజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్స్ని అటెండ్ అయ్యే మంత్స్ అన్నిట్లో కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన థింగ్స్ ఏంటి అంటే మీరు పేపర్ని యాక్యురేట్గా ఇస్తున్నారా లేదా. సో ప్రిలిమ్స్లో ఏంటి అంటే మనకు యాక్యురసీ ఇంకా స్పీడ్ పైన మన పర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. మనకి ఇక్కడ కాన్సెప్ట్స్ తక్కువ తెలిసినా కూడా తెలిసిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం స్పీడ్గా అక్యురేట్గా రాసాము అంటే మనం ప్రిలిమ్స్ని క్లియర్ చేయగలుగుతాము. అండ్ మెయిన్స్ చేసుకుంటే మీకు ఏంటంటే కాన్సెప్ట్స్ అన్నీ కూడా డీప్గా తెలియాల్సి ఉంటుంది. సో ఇక్కడ టైం ఎక్కువ ఉంటుంది, బట్ మరి కాన్సెప్ట్స్ అన్నీ డీప్గా తెలిసింటే మీకు అక్యురేట్గా రాసే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల మీరు క్లియర్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యే మంత్స్లో మాత్రం మీరు బేసిక్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఉంటారు కాబట్టి బాగా ప్రాక్టీస్ చేసి కాన్సెప్ట్స్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకొని మీరు మీ స్పీడ్ కానీ అక్యురసీ కానీ టైం మేనేజ్మెంట్ కానీ సో వీటన్నిటిపైన కూడా వర్క్ చేస్తూ ప్రిపేర్ అయ్యారు అంటే మీరు ఎగ్జామ్స్ని క్రాక్ చేయగలుగుతారండి. సో చూసారు కదా. సో ఈ ప్రిపరేషన్కి రిలేటెడ్ మంత్స్ ఇంకా
ఎగ్జామ్స్ అటెండ్ చేసే మంత్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది. సో మనకి ఏ మంత్ చూసుకున్నా కూడా ఇంపార్టెంట్. సో ఏ మంత్లోనూ మీరు టైం అనేది వేస్ట్ చేయకండి. కన్సిస్టెంట్గా డైలీ చదువుకున్నారు అంటే మీరు ఎగ్జామ్స్ని క్రాక్ చేయగలుగుతారు. అండ్ దెన్ నెక్స్ట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మీకు యూస్ఫుల్ అయ్యే టాపిక్, దట్ ఈస్ హౌ టు క్రాక్ ఆల్ ఎగ్జామ్స్ యూజింగ్ ఎంట్రీ. మీకు ఎంట్రీ టీమ్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాప్, వెబ్సైట్, ఇంకా యూట్యూబ్ ఛానల్. సో ఈ 3 ఫార్మ్స్లో కూడా మీకు సోర్సెస్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయండి ఎంట్రీ తరపున. సో ఈ సోర్సెస్ని యూజ్ చేసి మీరు ఎగ్జామ్స్ని ఎలా క్రాక్ చేయొచ్చు అనేది కూడా డిస్కస్ చేసుకుందాము. సో దట్ మీకు ఎంట్రీని ఎలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకొని ఎగ్జామ్స్ని క్రాక్ చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. అండ్ ఎంట్రీ టీమ్కి రిలేటెడ్ 6 ఇంపార్టెంట్ బెనిఫిట్స్ని మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. సో వన్స్ మీరు ఈ బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకున్నారంటే మీకే తెలుస్తుంది ఎంట్రీ అనేది మీకు ఎంత యూస్ఫుల్ అనేది. సో ఈ 6 ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చి అవైలబుల్ ఇన్ ఓన్ లాంగ్వేజ్. మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లాంగ్వేజ్ అనేది ఒక ప్రాబ్లంగా ఉంటుంది. బికాస్ ఇండియా వైడ్ చూసుకుంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా మ్యాక్సిమం హిందీలోనే షేర్ చేయడం జరుగుతుంటుందండి. బట్ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి అందరికీ కూడా హిందీ రాకపోవచ్చు. అండ్ అప్పుడు వాళ్ళకు ఎగ్జామ్స్ని క్రాక్ చేయడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంట్రీ టీమ్ ప్రతి సౌత్ ఇండియన్ స్టూడెంట్కి కూడా యూజ్ అయ్యేలాగా వాళ్ళ రెస్పెక్టివ్ స్టేట్స్కి రిలేటెడ్ లాంగ్వేజెస్లో ఎంట్రీ అనేది లాంచ్ చేయడం అనేది జరిగిందండి. సో ఈ ఎంట్రీలో ఏంటంటే మీరు మీ పర్టికులర్ స్టేట్ లాంగ్వేజ్లో మీకు కోర్సెస్ కానీ, క్లాసెస్ కానీ, ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. సో మీరు ప్రాబ్లం లేకుండా మీ ఓన్ లాంగ్వేజెస్లో క్లాసెస్ని విని కాన్సెప్ట్స్ని క్లియర్ చేసుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇది బెస్ట్ అండ్ ఫస్ట్ బెనిఫిట్ ఆఫ్ ఎంట్రీ టీమ్ అండి. అండ్ దెన్ సెకండ్ బెనిఫిట్ వచ్చి బైలింగ్వల్ టీచింగ్. మీరు కంటెంట్ని అర్థం చేసుకోవడానికి తెలుగులో క్లాసెస్ వింటారు. బట్ ఎగ్జామ్లో మాత్రం మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి కదా. అప్పుడు మీకు ఏమవుతుంది, తెలుగులో క్లాసెస్ విని ఇంగ్లీష్లో క్వశ్చన్స్ రాయాలి అంటే మీకు కొద్దిగా ప్రాబ్లం అనేది రావచ్చు అనమాట. సో ఈ ప్రాబ్లం కూడా మీకు లేకుండా ఉండడానికి ఎంట్రీ టీమ్ బైలింగ్వల్ టీచింగ్ని కూడా ఇంట్రడ్యూస్ చేసిందండి. సో ఈ బైలింగ్వల్ టీచింగ్లో ఏంటి అంటే మీకు బోత్ మీ రెస్పెక్టివ్ స్టేట్ లాంగ్వేజ్లో, లైక్ ఏపీ తెలంగాణ అయితే తెలుగు, కేరళ అయితే మలయాళం, తమిళనాడు అయితే తమిళ్, కర్ణాటక అయితే కన్నడ. సో ఆ రెస్పెక్టివ్ లాంగ్వేజెస్లో క్లాసెస్సే కాకుండా ఇంగ్లీష్లో కూడా సేమ్ క్లాసెస్ని షేర్ చేయడం జరుగుతుందండి. సో దట్ మీకు ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేసేటప్పుడు ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందని. సో ఇది సెకండ్ బెనిఫిట్ ఆఫ్ ఎంట్రీ. అండ్ దెన్ థర్డ్ చూసుకుంటే వెరైటీ ఆఫ్ కోర్సెస్. సో మీరు స్టేట్ వైడ్ కానీ, కంట్రీ వైడ్ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా వాటన్నిటికీ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా ఎంట్రీలో అవైలబిలిటీలో ఉంటాయండి. సో ఈ కోర్సెస్లో మీకు ఆల్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ క్లాసెస్ అన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మీకు లైవ్ క్లాసెస్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. అండ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా మెంటర్స్తో, లెక్చరర్స్తో, టీచర్స్తో కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడానికి మాక్ టెస్ట్లు కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయండి. సో ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు ఈ కోర్సెస్ ఫామ్లో మీకు ప్రతి ఎగ్జామ్కి కూడా అవైలబిలిటీలో ఉంటాయి. సో దిస్ ఈస్ థర్డ్ బెనిఫిట్ ఆఫ్ ఎంట్రీ. అండ్ ఫోర్త్ వన్ చూసుకుంటే యాప్ అవైలబిలిటీ. సో మీకు కోర్సెసే కాకుండా మనకు ఎంట్రీ టీమ్ అనేది ఒక యాప్ని కూడా క్రియేట్ చేయడం జరిగిందండి. సో ఈ యాప్ని యూజ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ అన్నిటినీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే ఈ యాప్లో మీకు ఫ్రీ క్లాసెస్, స్టడీ కార్డ్స్, ఫ్రీ ఎగ్జామ్స్, స్కాలర్షిప్ ఎగ్జామ్స్, ఇంకా షార్ట్ కట్ ట్రిక్స్, సో వీటన్నిటికీ రిలేటెడ్ క్లాసెస్ కానీ, కంటెంట్ కానీ అంతా అవైలబిలిటీలో ఉంటుంది. సో మీరు మొబైల్స్లోనే మేము ప్రిపేర్ అవుతుంటాము, మా దగ్గర ల్యాప్ లేదు, పీసీ లేదు అనుకుంటే మీరు మీ మొబైల్ ఫోన్లో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని, ఎంట్రీ యాప్ని, అందులో బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ కోర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే దానికి రిలేటెడ్ ప్రతి కంటెంట్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకొని మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఫిఫ్త్ బెనిఫిట్ వచ్చి వెబ్సైట్ అవైలబిలిటీ అండి. సో మొబైల్స్లో ప్రిపేర్ అవ్వలేమో అనుకునే వాళ్ళు మీ దగ్గర పీసీ ఉన్నా, సిస్టమ్ ఉన్నా
వాటిలో మీరు ఎంట్రీ వెబ్సైట్ని యూజ్ చేసుకొని సేమ్ మీరు మొబైల్స్లో ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళో అలాగే మీరు పీసీలో కూడా ప్రిపేర్ అవ్వచ్చండి. బట్ ఇక్కడ ఏంటంటే మీకు స్టడీ కార్డ్స్ అవైలబిలిటీలో ఉండవు. సో స్టడీ కార్డ్స్ అంటే ఏంటంటే మనకు ఫ్లాష్ కార్డ్స్ లాగా డైలీ కొన్ని స్టడీ కార్డ్స్ అనేవి మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టడీ కార్డ్స్ లో ఏంటంటే మీకు షార్ట్ కట్స్ లో పాయింట్స్ కానీ ట్రిక్స్ కానీ గుర్తుండేలాగా, లైక్ ఇంగ్లీష్ అయితే ఏమైనా వొకాబులరీ కానీ సినానిమ్స్, యాంటోనిమ్స్, రూల్స్ ఇలాంటివన్నీ ఈ స్టడీ కార్డ్స్ రూపంలో షేర్ చేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సబ్జెక్ట్కి కూడా షేర్ చేస్తూ ఉంటామండి. సో ఈ స్టడీ కార్డ్స్ వచ్చి మనకు ఓన్లీ యాప్లో అవైలబిలిటీలో ఉంటాయి, వెరస్ వెబ్సైట్లో అయితే ఉండవు. సో ఈ విధంగా మీరు వెబ్సైట్ని కూడా మీ ప్రిపరేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అండ్ 6th మోస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్. సో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా అవైలబిలిటీలో ఉంది కదా, సో మీకు అందరికీ తెలిసిందే. సో ఈ ఛానల్లో మీకు ప్రతి అప్కమింగ్ ఎగ్జామ్ గురించి ఆల్ డీటెయిల్స్ అనేటివి షేర్ చేయడం జరుగుతూ ఉంటుందండి. లైక్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈచ్ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ కానీ టిప్స్ కానీ టైం మేనేజ్మెంట్ వీడియోస్ కానీ ఇలాంటివన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఎగ్జామ్స్ని కండక్ట్ చేసేటప్పుడు ఈచ్ ఎగ్జామ్ ఎలా జరిగింది అని ఎగ్జామ్స్కి రిలేటెడ్ రివ్యూస్ కానీ, ఇంకా రిజల్ట్స్ రిలీజ్ అయినప్పుడు రిజల్ట్స్కి రిలేటెడ్ అప్డేట్స్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అవైలబిలిటీలో ఉంటాయండి. సో మీరు వెబ్సైట్స్కి వెళ్ళి గూగుల్లో వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో ప్రతి అప్డేట్ని కూడా మేము ఇన్స్టాంట్గా మీకు యూట్యూబ్ ఛానల్లో ప్రెజెంట్ చేస్తూ ఉంటాము. సో మీరు వెతుక్కునే పని ఉండదు అనమాట. అంతేకాకుండా దీంట్లో ఫ్రీ క్లాసెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి. సో ఎవరైతే కోర్సెస్ని పర్చేస్ చేయలేరు అనుకుంటారో వాళ్ళ కోసం ఫ్రీ క్లాసెస్ కూడా షేర్ చేస్తూ ఉంటాము. సో వాటిని కూడా యూజ్ చేసి మీరు కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో ఇవ్వండి ఎంట్రీకి రిలేటెడ్ 6 మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్. సో ఈ 6 మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ని యూజ్ చేసుకొని మీరు ఎగ్జామ్స్ని క్రాక్ చేయడానికి ప్రిపరేషన్ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ సో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, కోర్సెస్ కానీ ఫ్లాష్ కార్డ్స్ కానీ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ఎంట్రీ యాప్లో ఆర్ వెబ్సైట్లో అవైలబిలిటీలో ఉంటాయని. సో ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది మీకు ఒకసారి నేను ఇంటర్ఫేస్ కూడా చూపిస్తాను. సో మీరు ఏదో ఒక సెర్చ్ ఇంజన్ లైక్ గూగుల్ అలాంటి సెర్చ్ ఇంజన్స్ ఓపెన్ చేసి ఈ విధంగా సెర్చ్ బాక్స్లో ఎంట్రీ అని టైప్ చేశారు అంటే మీకు ఎంట్రీ టీమ్కి రిలేటెడ్ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా, లైక్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. సో ఈ లింక్ పైన కనుక మీరు ప్రెస్ చేశారు అంటే మీకు ఎంట్రీ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇందులో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో దీనిపైన క్లిక్ చేశారు అంటే మీకు వెరైటీ ఆఫ్ కోర్సెస్ని చూస్ చేసుకునే ఆప్షన్ అనేది వస్తుందండి. సో లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ పైన క్లిక్ చేస్తే సో మీకు ఆ కోర్స్కి రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ కోర్సెస్ కానీ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. అండ్ అదే విధంగా మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్కి రిలేటెడ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్ కంటెంట్ కానీ, ఏపీఎస్సికి రిలేటెడ్ కంటెంట్ కానీ, సో టీచింగ్కి రిలేటెడ్, గేట్ రిలేటెడ్, సో గ్రూప్స్ కానీ వీటన్నిటికి రిలేటెడ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం బ్యాంకింగ్కి చూస్ చేసుకుంటున్నాం కాబట్టి బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ని చూస్ చేసుకున్నామంటే మీకు ఇక్కడ ఫస్ట్ వీడియో క్లాసెస్, సో మనకు కోర్సెస్ ఫామ్లో ఏవైతే వీడియో క్లాసెస్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయో సో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. సో ఒక్కసారి కోర్సెస్ అన్నీ ఏవో కూడా చూద్దాము. సో ప్రజెంట్ టీఎస్ క్యాప్ DCCB ఎగ్జామ్కి రిలేటెడ్ కోర్సెస్ అనేవి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్ అనేది మనకు జరగబోతుంది కాబట్టి ఈ కోర్స్ని మీరు పర్చేస్ చేసుకొని మెయిన్స్కి కానీ ప్రిలిమ్స్కి కానీ ప్రిపేర్ అవ్వచ్చండి. సో ఇదే విధంగా మనకు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ PO క్రాకర్, సో SEQDC కంప్లీట్ అయింది కదా ప్రిలిమ్స్, సో మెయిన్స్కి కావాలన్నా మీరు పర్చేస్ చేయొచ్చు. సో RBI అసిస్టెంట్ మెయిన్స్కి కూడా పర్చేస్ చేయొచ్చు. సో ఇదే విధంగా మీకు అప్కమింగ్ ఎగ్జామ్స్ లైక్ IBPS PO, IBPS క్లర్క్ ఆర్ PO, RRB క్లర్క్ ఆర్ PO, SBI PO ఆర్ క్లర్క్, సో ఇలా వేరియస్ ఎగ్జామ్స్కి రిలేటెడ్ క్రాష్ కోర్సెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి. అంతేకాకుండా మీకు ఎగ్జామ్స్ కావాలంటే ఈ విధంగా ఎగ్జామ్స్ కోర్సెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. లైక్ SBI క్లర్క్ 2022 చూసుకుంటే దీనికి రిలేటెడ్ ప్రిలిమ్స్ ఫుల్ లెంత్ టెస్ట్ అన్నీ కూడా మీరు ఈ విధంగా ఇంటర్ఫేస్లో చూడొచ్చు. సో వన్స్ మీరు ఏదైనా కోర్స్ పర్చేస్ చేశారంటే SBI క్లర్క్ రిలేటెడ్ సో ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా అన్లాక్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మీరు అటెంప్ట్ చేసి మీ ప్రిపరేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ మీకు కనుక ఏమైనా ప్లాన్స్ పర్చేస్ చేయడానికి
ఇంట్రెస్ట్ ఉంటే సో ఆ ప్లాన్స్కి రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ప్లాన్స్ అండ్ ప్రైసింగ్ సెక్షన్లో ఉంటాయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏపీ కాప్ DCCB అసిస్టెంట్ మేనేజర్ ఇంకా స్టాఫ్ అసిస్టెంట్ ఎగ్జామ్కి రిలేటెడ్ క్రాష్ కోర్స్. సో ఇలా క్రాష్ కోర్సెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి. అండ్ అప్డేటెడ్గా ప్రతి ఎగ్జామ్కి రిలేటెడ్ క్రాష్ కోర్సెస్ అనేటివి యాడ్ అవుతూ ఉంటాయి. సో మీరు కావాల్సిన క్రాష్ కోర్స్ని పర్చేస్ చేసి మీ ఎగ్జామ్స్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ పర్టికులర్గా మీరు ప్రతి బ్యాంకింగ్ ఎగ్జామ్కి సపరేట్గా కోర్సెస్ని పర్చేస్ చేయకూడదు అనుకుంటే మీకు ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్ కోర్స్ అనేది ఒకటి ఈ అమౌంట్తో అవైలబిలిటీలో ఉంటుందండి. సో దీన్ని పర్చేస్ చేస్తారంటే మీకు అన్ని బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి అండర్ సింగిల్ కోర్స్లో మీరు ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఏదైనా కోర్స్ పర్చేస్ చేసినప్పుడు మిమ్మల్ని ఈ విధంగా గ్రూప్స్లో కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్కి రిలేటెడ్ గ్రూప్ కింద వన్స్ మీరు యాడ్ అయ్యారు అంటే ఇందులో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా సో ఈ విధంగా డౌట్స్ కానీ అప్డేట్స్ కానీ ఏవైతే అప్డేట్స్ అన్ని పెడుతూ ఉంటామో ఎంట్రీ టీమ్ అవన్నీ కూడా ఇక్కడ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. అంతేకాకుండా మీకు రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అవన్నీ కూడా మీరు ఇక్కడ మాతో షేర్ చేసుకున్నారంటే మేము ఇన్స్టాంట్గా మీకు రిప్లై ఇచ్చి మీకు డౌట్ని క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ విధంగా మీరు గ్రూప్స్లో కూడా డిస్కషన్స్లో యాడ్ అవ్వచ్చండి. అండ్ మీకు ఎంట్రీకి రిలేటెడ్ ఏమన్నా అప్డేట్స్ కానీ అలాంటివి కానీ ఉంటే ఈ విధంగా ఎంట్రీ న్యూస్లో అవైలబిలిటీలో ఉంటాయండి. సో లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు కదా, ఈ సెక్షన్లో మీకు ఎగ్జామ్స్కి రిలేటెడ్ నోటిఫికేషన్స్ అన్నిటికీ రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా అవైలబిలిటీలో ఉంటుంది. సో ఫైనల్గా కాంటాక్టర్స్ సెక్షన్లో మీరు మాతో కనుక కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అనేటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఈ డీటెయిల్స్ని యూస్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదే ఇంటర్ఫేస్ మనకు మొబైల్లో కూడా ఉంటుంది. బట్ మొబైల్లో ఏంటి అంటే మనకు స్టడీ కార్డ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు కనుక ఫ్రీగా క్లాసెస్ని వినాలి, సబ్జెక్ట్ని ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మీకు అన్ని సబ్జెక్ట్స్కి రిలేటెడ్ సెక్షన్స్ అన్ని కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. లైక్ ఇంగ్లీష్ చూసుకుంటే సో ఈ విధంగా మీరు దేనికైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో సో దానికి రిలేటెడ్ మీకు కొన్ని ఫ్రీ క్లాసెస్ అనేటివి అవైలబిలిటీలో ఉంటాయి. సో ఆ క్లాసెస్ని యూజ్ చేసుకొని మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. అంతేకాకుండా మీకు క్విజెస్ కానీ ప్రాక్టీస్ సెషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి. సో అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎంట్రీని యూజ్ చేసుకొని ఎగ్జామ్స్ని క్రాక్ చేయొచ్చు. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంకా యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెగ్యులర్గా ఫాలో అవ్వండి.